క్రీస్తు నియమం అంటే ఏమిటో తెలుసునా? నేను దేవుడి అలా భయభక్తులు గల వాడనని ఇతరులను దూషించడం కానీ లేక పోట్లాడడం కానీ కలుగుండే పరిస్థితి అయితే అది భక్తి అనరు. అది భక్తి కాదట. భక్తి అంటే ఏమిటి? మానవులను దేవుడు ఎలాగనో జీవించమన్నాడు. భక్తి అంటే ఏమిటి? అలాగనే మానవులను దేవుడు ఎలాగనో జీవించమన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న అల్లరల్లో అలాగనే ఎంతో దాడులతో మరి ద్వేషణలతో దూషణలతో ఎంతోమంది ఒకరినొకరును దూషించుకునే పరిస్థితి, ఒకరిని దూషించే పరిస్థితి, ఒకరిని వ్యతిరేకించే పరిస్థితి, హేళన చేసే పరిస్థితి, చంపుకునే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 1:27 బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోక పాపము అంటకుండా ఎవరైతే ఉంటారో వారు భక్తి గలవారు. అలాగనే దేవుని దృష్టికి భక్తి అంటే ఏమిటంటే పిల్లలను విధవరాండలను పేదలను పేదవారిని ఒంటరి వారిని ఆదరించడము, వారికి సహాయము చేయడము, అలాగే ఈ లోకంలో ఉన్న పాపము అంటకుండా ఉండడమే భక్తి. నేను దేవుడి అలా భయభక్తులు గల వాడనని ఇతరులను దూషించడం కానీ లేక పోట్లాడడం కానీ కలుగుండే పరిస్థితి అయితే అది భక్తి అనరు. అది భక్తి కాదట. క్రీస్తు నియమం అంటే ఏమిటో తెలుసునా? ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏ నియమం అంటే ఇది? ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నియమము ఏంటి? క్రీస్తు నియమము ఎవరైనా పడిపోతే, ఎవరైనా దేన స్థితిలో ఉంటే వారు లేవనెత్తడము, వారికి మరలా ఒక నూతన జీవితం ఇవ్వడము, పాడైపోయిన బ్రతుకును బాగు చేయడము, ఒకరిని ప్రేమించుకోవడము, ఒకరిని ఆదరించడము. అలాగనే ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా, పాపం అంటకుండా ఒక వ్యక్తి దిగజారిపోతే ఆ వ్యక్తిని లేవనెత్తడము, వ్యక్తికి సహాయం చేయడమే క్రీస్తు నియమం అంట. ఒక వ్యక్తిని బాగు చేస్తుంది క్రీస్తుని వెంబడించేవాడు. క్రైస్తవుడు జీవితాలను బాగు చేసేవాడు. క్రైస్తవుడు పాపములో ఉన్న వ్యక్తిని లేవనెత్తువాడు. క్రైస్తవుడు పాపంలో ఉన్న వారిని బాగు చేయాలని ఆశపడేవాడు. క్రైస్తవుడు పాడైపోయిన బ్రతుకులని బాగు చేయాలని కోరుకునేవాడు. ఎందుకు క్రైస్తవుడు ఒక వ్యక్తి ఒక జీవితం బాగు చేయాలనుకుంటాడు? ఎందుకు ఒక క్రైస్తవుడు పాడైపోయిన బ్రతుకులను బాగు చేయాలనుకుంటాడు? ఎందుకు క్రైస్తవుడు పాపంలో పడిపోయిన వాడిని బాగు చేయాలనుకుంటాడంటే ఈ క్రైస్తవుడు క్రీస్తు నియమమును పాటించేవాడు. ఒకరిని గాయపరచడు, ఒకరిని ప్రేమించేవాడు, ఒక మనిషిని దేవుని స్వరూపముగా తీర్చిదిద్దుతాడు. ఎవడు? క్రైస్తవుడు. ఒక మనిషిని మంచి దారిలోకి తీసుకొస్తాడు క్రైస్తవుడు. ఎందుకంటే క్రైస్తవుడు క్రీస్తు యొక్క బోధనలో పాటించేవాడు. క్రైస్తవుడు నేను నాలో నా దేవునిని పంచిపెట్టాలి, నాలో నా దేవుని ప్రత్యక్షపరచాలి, నాలో నా దేవుని ఆయనకు పరిచయం చేయాలంటే నాలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ద్వేషము కాదు, ప్రేమ. ఎందుకు అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా నేను దేవుని ప్రేమించిన వాడైతే, నిజంగా దేవునిలో ఉన్నవాడనైతే,
దేవుని ప్రేమించువాడును అనుకున్న వారు ఏం చేస్తున్నారని తెలుసిన? ఇతరులను ఏం చేస్తున్నారండి? హత్యలు చేస్తున్నారు, హింసిస్తున్నారు, రోడ్డు మీదకి లాగుతున్నారు, గాయపరుస్తున్నారు. నా దేవుడు గొప్పవాడు. నాలో నా దేవుడు ఉంటే నేను శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగిన వాడు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపుయే ఉన్నాడు. ప్రేమలో లేనివాడు ఆయన వాడు కాడు. ప్రేమలో ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు.